హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ యశస్విని వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సింపుల్ అండ్ స్పాంజీ చాక్లెట్ కేక్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో 3 or 4 ఇలాచీస్ యాడ్ చేసుకొని దీన్ని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఆల్రెడీ బౌల్లో 4 eggs యాడ్ చేసుకున్నాను. దీన్ని విస్కర్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ ఎగ్ మిక్స్ అంతటిని ఇందులో వేసేసుకోవడమే. నెక్స్ట్ 1/2 tablespoon వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. 1 cup మిల్క్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీన్ని అంతటిని 3-4 minutes గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా బబుల్స్లా వస్తాయి. 1 cup మైదాని తీసుకొని బౌల్లో జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ చాలా స్పాంజీగా వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 tablespoon బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 tablespoon బేకింగ్ సోడా, 2 tablespoon కోకో పౌడర్, 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని అంతటిని జల్లించుకోవాలి. ఇలా ఫుల్గా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ని అంతటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక విస్కర్ని తీసుకొని దీన్ని అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. 6-7 minutes పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ ప్యాన్ తీసుకొని ఆయిల్ని ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్లోకి కొంచెం మైదా పిండిని తీసుకొని డస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కేక్ ప్యాన్లోకి మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2-3 times ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా టూటీ ఫ్రూటీస్ని తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. 1 tablespoon మైదా యాడ్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీస్కి ఇలా లైట్గా కోట్ అయ్యేలా చేసుకోవాలి. నా ఈ టూటీ ఫ్రూటీస్ని బ్యాటర్లో యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో ఆల్రెడీ నేను సాయిల్ యాడ్ చేస్తాను. దీంట్లో ఒక స్టాండ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కేక్ ప్యాన్ని పెట్టేసుకోవడమే. ఇలా పెట్టినప్పుడు బీ కేర్ఫుల్. 5 minutes ప్రీ హీట్ చేసుకోవాలి కుక్కర్ని. ఇక్కడే నా చేయి కాలింది, సో ప్లీజ్ మీ ఎవరికి ఇలా అవ్వకూడదు. చిన్నపిల్లలు డోంట్ ట్రై దిస్. వన్స్ ట్రై చేయాలనుకున్నా ఇక్కడ మాత్రం డెఫినెట్లీగా మీ మదర్ హెల్ప్ తీసుకోండి. నెక్స్ట్ కుక్కర్కి ఉన్న విజిల్, గ్యాస్ కట్టరు తీసేయాలి. నెక్స్ట్ 35 to 40 minutes లో ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. నేను 40 minutes తర్వాత ఇలా తీసి చూస్తున్నాను. చూడండి, టూత్ పిక్ అయితే ఏమంటుకోలేదు, అంటే ప్రిపేర్ అయిపోయినట్టే. నేను దీన్ని ప్లేట్లోకి డిమాల్ చేసి చూపిస్తున్నాను. నేను ఇలా పైన టూటీ ఫ్రూటీస్తో డెకరేట్ చేస్తున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్తో కానీ చాకో చిప్స్తో కానీ దేంతో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది గాయస్. చాలా స్పాంజీగా ఉంటుంది. చూడండి, మన సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్, చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. I hope you like this video. Please like, share and subscribe.